I'm not getting any. What is this? సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీట్కి. డెఫినెట్లీ యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను, అయిపోయింది. నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది. సో మీ అందరినీ కలుస్తా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను. Totally దూరం పెట్టా రీసెట్ పర్సన్ థింగ్ టు డూ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా అప్డేట్ చేస్తాను. కాదు, యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా. ఎప్పుడెప్పుడు 7 అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు అండ్ కొంచెం నర్వస్గా ఉన్నా. ఎందుకు వై? సో మీ అందరికి ఎలా అనిపించింది? 3 months చూశారు, 1 hour కాకుండా 24 hours చూశారు. తోనే పిక్ ఎందుకు దిగలేరక్క? గ్రాండ్ ఫినాలీ తర్వాత కళ్యాణ్తో గ్రాండ్ ఫినాలీ తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా, అమ్మ వాయిస్ వినకుండా నేను 3 months ఉండడం. సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను, కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను. అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కి వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ లైక్ ఛాన్స్ అండ్ టైం దొరకలేదు. అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే, లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వాళ్ళని కూడా చూసి కలిసి, సో లైక్ వాళ్ళతో తను ఉండే. సో అప్పుడు నాకు డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. సో అందుకే లైక్ దిగలేకపోయాము. లవ్ యూ తానుమా. మా పాపని మీలాగే పెంచాలని ఉంది. అబ్బా, మీన్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్ మెంటల్ లవ్ ఇన్ ద బిగ్ వన్. థ్యాంక్ యూ. పిక్చర్ విత్ కళ్యాణ్ నేను చెప్పాను కదా, పిక్ ఎందుకు తీసుకోలేదు? అయ్యో చేశారు. థ్యాంక్ యూ. తను ఒక హాయ్ చెప్పొచ్చు కదా ఒక్కసారి ఈ చెల్లి కోసం. రౌడీ గర్ల్, హలో. This as a first step for your wonderful career. Waiting to watch you in more movies, Tanu. Thank you so much. నేను ఇంకేం మాట్లాడాలి? ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ టాక్.
ఓకే. ప్రవీణ్, డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో, లేకపోతే 24 అవర్స్లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా అంటే వి బోత్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు, వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం. వాడు ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. ఆ 3 months తర్వాత ఇంటికి వచ్చాను కదా, మీరు నంబరు, ఐమ్ ఫీలింగ్ లోన్లీ. ఏదో సైలెంట్గా ఉన్నట్టుంది. ఆ 3 months ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనపడేవాళ్ళు, ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం, లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని కనుక్కునే వాళ్ళం. ఇక్కడ మా హౌస్లో అలా ఉండదు కదా, ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా. సో నేను వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. మేము ఎప్పుడు మాట్లాడామని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నన్ను చాలా సతాయించేవాడు, అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్. డెమోన్, ఐమ్ మిస్సింగ్ యూ. కళ్యాణ్తో మీట్ ఎప్పుడండి? షూర్గా. నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా. సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే, ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ కళ్యాణ్, డెమోన్, రీతు, ఇమ్ము అండ్ లైక్ నాన్న, అందరినీ కలవాలనుకుంటున్నాను. ఫర్ షూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ యూనో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని. I'll definitely do that. Be active in Instagram too. With us fans, definitely. ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ కనెక్ట్ గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను? చార్గా ఉంటాను. ప్రిటీ హార్ట్, హాయ్. హ్యాండ్ పెయిన్ లేదు, ఫిజియోకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. బికాస్ యాక్చువల్లీ ఈ హ్యాండ్ పెయిన్కి రెస్టే కావాల్సి ఉండింది, కానీ నేను రెస్ట్ ఇవ్వలేదు. బట్ కొంచెం ఇప్పుడు బెటర్. థ్యాంక్ యూ. సారిక, హాయ్. హాయ్ తనుజ, ఆల్ ద లవ్ ఫ్రమ్ కన్నడిగాస్. హాయ్, ಧನ್ಯವಾದಗಳು. వెయిట్, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అర్రే ఏమని? పవన్ గారు ప్రామిస్ చేశారు మీరు బయటికి. అరే రాగానే మిమ్మల్ని మా కాలేజ్ తీసుకుని వస్తానని. సో ప్లీజ్ కమ్. యాక్చువల్లీ నేను రాగానే చెప్పారు. పక్కా 100% నేను వస్తా. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని చాలా ఓకే. ఎందుకు దీంట్లో కళ్యాణ్తో దిగలేదు మాట అన్నాడు, సపోర్ట్ లేదని. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క?
హౌస్ని మిస్ అవుతున్నా, హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా, ఆ గోళాని మిస్ అవుతున్నా, అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా. అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లైఫ్. ఆ యొక్క మీరు కాఫీ కోసం చేసిన ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్. లవ్ యూ అక్క. నిజంగా చెప్పాలా, నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా నాకు కాఫీ అంటేనే అంత లవ్ అని. బాండ్ విత్ ఇమ్ము. చెప్పాను కదా, నా స్ట్రెస్ బస్టర్ అనేసి. హలో, ఓకే. ఓకే ఓకే, ఐఎమ్ రియలీ సారీ. సో యా, గిరి ఇది చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఆల్సో లైక్ ఫాలోయింగ్ అనే వస్తుంది కానీ నాకు ఇక్కడ ఆ కామెంట్స్ ఎంతో ఏం చూపించట్లేదు. చూడు, ఇంతకు ముందు ఇగో ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడేదో లైక్ అలా అవ్వదేమో కదా. సరే వెళ్ళు. ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే నాకు ఇక్కడ మీరు పంపేస్తున్న మెసేజ్ ఏది నాకు కనిపించట్లేదు. సో క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, యా, నవ్ ఐ గాట్. మానస, మీరు అండ్ బర్నీ గారి బాండ్ సూపర్. తనుజ గారు, థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఏదో ఇప్పుడు ఈ ఒపీనియన్ చెప్పాను కదా, చాలా మిస్ అవుతున్నాను. యువర్ రెస్పెక్ట్ యువర్ ఫోర్స్, ప్లీజ్ డోంట్ వాంట్. కళ్యాణిని మోరా ఎందుకండి?
సే ఫ్యూ వర్డ్ అబౌట్ బనీ సార్. నాన్న గురించి ఏం చెప్పను. ఇప్పుడు మా మా ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఒకరు ఉన్నారంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది కదా. వాళ్ళతో మేము మాట్లాడకపోయినా ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బనీ సార్. ఆయనతో నేను ఉన్నా లేకపోయినా మాట్లాడకపోయినా ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాన్న ఉన్నారు కదా అనేసి. ఎస్. ప్రశాంతి హాయ్. ఓకే. అండ్ నా కోసం మీరందరూ లైక్ పెట్టుకున్న ప్రేమానికి అండ్ నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చెప్తున్నా, ఇది ట్రూ. నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి భయంతో బిగ్ బాస్ అనేది నా వల్ల కాదు అన్నా కూడా మీరందరూ ఉన్నారు కదా అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగు పెట్టాను. అక్కడ ఏది జరిగినా ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసో తెలియకుండా ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్ఫుల్గా మీకు అడిగేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, తెలియకుండా ఎవరికైనా ఏ విషయంలో అయినా నా వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఓకే. అప్పటి నుంచి నేను కొన్ని మెసేజెస్ చదువుతున్నాను కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఓకే. ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, దాని గురించి ఏం చెప్తారు అనేసి. ట్రస్ట్ మీ, ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు నిన్న ఈవినింగ్ నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది. నిన్న ఈవినింగ్ దాకా నా ఫోన్ నా దగ్గర లేదు. సో అన్ని కాల్స్ మెసేజ్లోనే అయిపోయింది. సోషల్ మీడియా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఓకే, ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము? ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనుషత్వం బట్టి ఆర్ ఎల్స్ ద వే దే టాక్ బట్టి వాళ్ళు ఇలాగా అని మేము జడ్జ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఇంకెందుకు దాని గురించి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా. ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు. దట్స్ ఓకే. ఇంతమంది లవ్ ఉండగా, ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను? తను ఒక యువర్ గర్ల్ బట్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్. So I always 24 possible. You Kritika, hi. Born with Immu. Immu is my favorite. ఆ యదవకి ఎన్నిసారి చెప్పినా వాడు అస్సలు వినలేదు.
కానీ ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయాం. తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, ఏడ్చాం, లైక్ ఫన్ చేసాం. లైక్ మేబీ నాలో ఉన్న లైక్ ఆ నాటీనెస్ అనేది చాలా బయట లైక్ తెప్పించింది వాడే అని అనుకుంటా. అండ్ చెప్తున్నాను కదా, వీళ్ళందరినీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే డే స్టార్ట్ విత్ దెమ్, ఎండ్ విత్ దెమ్ కదా, 3 months, అది కూడా ఆ 4 గోడల మధ్య. ఇప్పుడు బయట ప్రపంచానికి రాగానే లైక్ ఎవరు కనిపించలేనిసరికి ఏదో ఒక మిస్సింగ్ ఫీల్ ఉంది. యా. శ్రేష్ఠ ఎలా ఉంది అక్క? నో వాట్, అది ఎంత మాట్లాడేస్తుందో తెలుసా? నేను షాక్ అవుతున్నా. అన్ని మాటలు మాట్లాడేస్తుంది. చిక్కి అని పిలుస్తుంది, తర్వాత రా అంటుంది, మీన్ ఇల్బా అంటుంది. ఓ మై గాడ్, చాలా మిస్ అయ్యాను. అండ్ షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. Born with Kalyan, pure friendship, pure friendship, is like my best friend. Born with Kalyan. About Kalyan అంటారు ఏంటి? హౌస్లో చెప్పా, స్టేజ్ మీద చెప్పా, అండ్ బస్లో చెప్పా, చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పటికీ కాదు, ఎప్పటికి అడిగినా నేను చెప్పేది ఇదే, ఈజ్ మై బెస్ట్ బాడీ. Okay. Well, how is your mother and father? They both are doing really great. చాలా అంటే చాలా బాగున్నారు. అక్క, మీ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారా? యా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చిన్న డిసప్పాయింట్ అన్నారు. బట్ ఈజ్ హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో మీ అందరి లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయినా. ఓకే, వెల్, నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రిగ్రెట్ అంటూ లేదు. ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి, నన్ను ప్రేమతో మీరు గెలిపించారు కాబట్టి, మీరందరూ నా కోసం ఉన్నారనే కాన్ఫిడెంట్, మీ అందరి లవ్ నా మీద ఉంటుందనే నమ్మకం నన్ను
ఎప్పటికీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుంది. దిస్ ఈస్ ద రీజన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ మాట మాటకి థ్యాంక్ యూ చెప్పడం, జస్ట్ థ్యాంక్స్ అనేది సరిపోదు. ఎప్పటికైనా మీకు నేను రుణపడి ఉంటాను. బికాజ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు. అండ్ అర్థం చేసుకున్నందుకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో, ఎక్కడున్నాను, ఎంతమంది ప్రేమని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్సే. సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది. టీంతో ఒక లైవ్ జస్ట్ లైక్ రాక్ అగెన్స్ట్ బుద్ధ మందిరం టీంతో లైవా? ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఎందుకంటే అది నా ఫ్యామిలీయే కదా. సో అందరూ ఒక్కొక్క చోట ఉన్నారు. సో అందరూ ఫ్రీ అయ్యాక మర్చిపోయాను, నా ఫ్యామిలీ నన్ను వెల్కమ్ చేసిన ద వీడియో రెడీగా ఉంది. ఈరోజే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అది పోస్ట్ చేస్తాను. అండ్ నాకు తెలిసి చాలామంది అడిగారంట దాని గురించి. సో డెఫినెట్లీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో అందరూ మళ్ళీ కలిసినప్పుడు డెఫినెట్లీ లైవ్కి వస్తాను నా ఎంఎం ఫ్యామిలీతో. రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్సే వస్తున్నాయి. సో అందుకోసమే నేను ఇంత లాగ్ అవుతున్నాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, మీరందరూ అక్కడ టైప్ చేసి మాట్లాడుతున్నారు, నేను ఒక్కదానే ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఒక్కదానే మాట్లాడడం నాకేదో కొంచెం బోరింగ్గా ఉంది, అందుకోసం ఎక్కువ మాట్లాడట్లేదు. లక్కీ తనుజాక ఫ్యాన్స్ మీట్ పెట్టొచ్చు కదా. డెఫినెట్లీ పెడతాను, అది కూడా వెరీ సోన్. ಅಭಿಷೇಕ್ ಕರ್ನಾಟಕದ ಅಭಿಮಾನಿಗಳು ಅಕ್ಕ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾ. యా దివ్య హాయ్. నన్ను చాలా మిస్ అవుతున్నారా? నేను కూడా నిజంగా మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఇంట్లో ఇప్పుడు కొంచెం నాకే బోరింగ్గా ఉంది. సో నేను అందరి దగ్గరికి వెళ్ళేసి నాతో మాట్లాడొచ్చు కదా అనేసి వాళ్ళ బుర్ర తింటున్నాను. మాధురి గారు, మ్యాడీని
నేను లైక్ స్టేజ్ దిగగానే మ్యాడీ నా దగ్గరకు వచ్చింది. మ్యాడీతో కూడా మాట్లాడాను. మ్యాడీ గురించి ఏం చెప్పాను, అది రాక్షసి గయ్యాలి అయినా కూడా యూనో మంచి వాళ్ళకి మంచిగానే ఉంటుంది. అండ్ కోపం వస్తే అంతే. నాతో చాలా బాగుండింది, నన్ను చాలా బాగా చూసుకుంది. తను వెళ్ళిపోయిన వంశీ, తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, కొంచెం పేజెస్కి రిప్లై ఇవ్వండి. షూర్గా డెఫినెట్లీ లైక్ యూనో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా అండ్ నా ఫోన్ నా దగ్గరికి వచ్చేసింది. డెఫినెట్లీ ఉంటాను. ప్లీజ్ చెక్అవుట్ ఫ్యాన్ పేజ్. యాడ్ ఫోటోస్ ఆల్ అవర్ ఫ్యామిలీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్దామంటే మీరు తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నారు. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. హాయ్ తనుజ గారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? యోవినో బీబీ నైన్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. వెళ్ళిపోతుంది. ప్లేడ్ వెరీ వెల్ లేడీ సింగం. ఒక్కసారి ప్లీజ్ రీప్లై. సుజిత అయ్యో యా. మీరు కళ్యాణ్ ఎప్పుడు మీట్ అవుతారు? కళ్యాణ్ ఫ్రీ అవ్వగానే ఐ ట్రై టు. రీతు అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి. నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్లో లైట్ ఆఫ్ అయిపోయాక మాకు ఇచ్చిన బెడ్ మిడిల్లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్. మేమేం మాట్లాడుతున్నామో వినడానికి. పడుకుని నిద్రలో జారి కిందకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం. అదే గాసిప్. సో అందుకే నేను చెప్పాను లైక్ షీఈ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి. చాలా లైక్ నాటీ థింగ్స్ చేసేవాళ్ళం. అండ్ చాలా వరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిందో లేదో మేము 24 hours చూస్తుంటారు కదా, దట్ యునో ఇము ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే, ఇము మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలాసారి చెప్పేదాన్ని, ఈరోజు నీకు దుపట్టా కప్పుతాను రా అనేసి. సో చాలా ఫన్ ఉండే. హలో 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 ఓకే. యా. నేను మీరు చేస్తూనే కామెంట్ చేస్తూ అలాగే ఉండిపోతున్నాను. నేనేం మాట్లాడట్లేదు. ఓకే. రింగ్ బాగుంది అక్క. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది చెప్పండి అక్క. రెగ్యులర్గానే ఉంది యాజ్ యూజువల్. ఈరోజు మా అమ్మతో తిట్టలు తిన్నాను, ఎందుకంటే తినలేదు అనేసి. అంత స్పెషల్గా ఏం లేదు, తిట్టలు తిన్నాను. నా చెల్లి నాతో ఉండమంటే నన్ను వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. అంటే పాపం వచ్చినప్పటి నుంచి నాతోనే ఉండింది కాబట్టి. అండ్ నాన్నగారితో వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇంకేముంది, యాజ్ యూజువల్
అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే మీతో చాలా మాట్లాడాలనుకున్నా అండ్ చాలా మీరు చాలా లైక్ మీతో లైక్ మీరు అడిగే క్వశ్చన్స్కి లైక్ హ్యాపీగా ఆన్సర్ చేద్దాం అనుకుంటే మేబీ నా నెట్వర్క్ ప్రాబ్లమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్సే వస్తున్నాయి కానీ తప్ప నాకు కొత్తవి ఏమీ రావట్లేదు. చాలా సో యా, బిగ్ బాస్ జర్నీ వాజ్ వండర్ఫుల్. అక్కడ నేను లైక్ ఏమైనా నేర్చుకున్నానని అంటే ధైర్యంగా ఉండడం, దేనికి భయం పడకుండా. ఇది ఎందుకు నేర్చుకున్నాను అంటే అలాంటిది ఏమీ లేదు. బికాజ్ ఇంట్లో ఎలా ఉంటానో హౌస్లో కూడా నేను అలాగే ఉండే, ప్రతి ఒక్కరితో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా నా ఫ్యామిలీతో కూడా నేను అలాగే ఉన్నాను, ఎలాంటి చేంజెస్ లేదు. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కోసం మీరు చూపించినంత లవ్ మేబీ నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు చూపించడం, కానీ మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎంత వీలవుతే అంతగా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీకు ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎక్కువ గ్యాప్ తీసుకోను అప్పట్లాగా. అండ్ ఇంకేం చెప్పను, ఇంకొకటి చెప్పాలంటే నేను ఎప్పుడు అనేదాన్ని ఎక్కడికైనా వెళ్తే నా చిట్టి ప్రాణం, నా గుండె, అది ఇది అనేసి. బికాజ్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎప్పటికీ నా తోడు. నేను ఎవరైనా ఏమైనా చేయడానికి వస్తే రీల్స్ పడిపోయేలా నేను ఉంటే, అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది, అమ్మో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి. సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది, అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హౌస్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్, ఫిదా. అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు అని అనుకునేదాన్ని అండ్ చెప్పేదాన్ని, వాళ్ళకి నేను చెప్పేది అర్థం కావట్లేదు, వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అనేసి. అండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకొని నా ప్రతి లైక్ స్టెప్స్ని మీరు అర్థం చేసుకొని నన్ను అక్కడి దాకా తీసుకున్న వచ్చినందుకు లైక్ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నా దగ్గర నిజంగా చెప్తున్నా వర్డ్స్ అనేది లేదు. మీరు లేకపోతే ఈరోజు తనుజ అనే అమ్మాయి లేదు. బికాస్ ఆఫ్ యూ గైజ్ ఈరోజు తనుజ ఇక్కడ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైజ్. మీ లవ్, మీ కేర్, మీ సపోర్ట్, ఈ 3 ఉండడం వల్ల తనుజ ఉంది. అదైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇంత లక్కీనా, నేను ఇంత అదృష్టవంతురాలనా అనేసి. అంత లవ్కి, అంత సపోర్ట్కి, ఈ వందు కేర్, చై బాగుందా, హెల్త్ బాగుందా అని ఒక ఇంట్లో వాళ్ళలాగా మీరు అడిగేవే, నన్ను పట్టించుకునేవే, లైఫ్లో ఇది చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఐ am so luckiest and proudest person. Yeah, so చెప్పొద్దనుకున్నా మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ పక్కన పెడితే ఐ రియలీ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ మీ అందరి లవ్ సపోర్ట్కి. ఎంత మాట్లాడాలనుకున్నా నేను ఎందుకు ఆగిపోతున్నానో నాకు తెలియట్లేదు. మళ్ళీ ఒకరోజు మంచి టైం తీసుకొని నేను ఒక్కదానే ఇలా బోరింగ్ కొట్టకుండా
తోడైనా వచ్చి మంచిగా మీ అందరితో మాట్లాడతాను. అండ్ ఈరోజు కూడా ఈ లైవ్లో కూడా లైక్ ఎవరిదైనా కామెంట్స్ చదవకపోయి ఉంటే దయచేసి క్షమించండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. నేను ఎంత హోల్డ్ చేసినా అది అవ్వట్లేదు. అండ్ యా, ఫర్ ష్యూర్ మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకొని నాతో ఎవరైనా స్పెషల్ పర్సన్తో వస్తాను. సే సంథింగ్ అబౌట్ మీ బిఫోర్ ఎండింగ్ ద లైవ్. నువ్వు రా చెప్తా. నా చెల్లి, నాకంటూ ఒక చెల్లి ఉంది, తన పేరు పూజ. మేడం గారు అడుగుతున్నారు ఆవిడ గురించి చెప్పమని. ఏం చెప్తాను, నన్ను వదిలేసి పెళ్లి చేసేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో నన్ను ఇంట్లో వాళ్ళందరూ పెట్టేసి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. లేదు, జస్ట్ ఫన్ కోసం కామెడీ చేశాను అంతే. నీ గురించి ఏం లేదురా చెప్పడానికి. నైట్ అంతా మాట్లాడుకుంది సరిపోక లైవ్కి వచ్చేసి నీ గురించి చెప్పమంటున్నావా? ఇంటికి రా చెప్తా. సే థ్యాంక్ యూ టు మియా. వై షుడ్ ఐ టెల్ థ్యాంక్స్? సునంద, టెల్ అబౌట్ మీరా. మిమ్మల్ని నేను లైవ్ వెళ్తున్నానని చెప్పా, మీరు లైవ్ని వచ్చి చూసి కామెంట్ చేయమని నేను చెప్పలేదు. అండ్ ఎస్, నా టీం చాలా అంటే చాలా కష్టపడ్డారు. చాలామంది చెప్తుంటే నేను నమ్మలేకపోయాను. నేను అనుకున్నా జస్ట్ వెళ్తాను, లైక్ ఐ గివ్ మై 1000%, ఎంత వీలవుతే అంత ఇచ్చి వస్తాను అనేసి. బయటకు వచ్చాక తెలిసింది వాళ్ళు నా కోసం పడే కష్టం. ఏం చెప్పను, నా ఫ్యామిలీ కదా, నా కోసం కాకుండా ఎవరి కోసం చేస్తారు మీరు? బట్ ఐ లవ్ యూ ఫ్యామిలీ.